ఎంతో జీవితం చూసిన మీరే ఈ చివరి రోజుల్లో బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకుంటున్నారే. మరి నాకింకా ఎంతో జీవితం ఉంది. అన్నాళ్ళు ఈ బాధలు భరిస్తూ బతకాలా? నీకన్నా చనిపోయే హక్కు అవసరం నాకే ఎక్కువ ఉన్నాయి కదా పెద్దయ్యా. అసలు నా బాధలతో పోలిస్తే నీ బాధ ఏ మాత్రం పెద్దయ్యా? చిన్నప్పుడే అమ్మ పోయింది, నాన్న దూరమైపోయాడు. 8 ఏళ్ల వయసులో సెల్లిని చేతిలో పట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాను పెద్దయ్య. ఇప్పటికీ సెల్లిని చూసుకోలేక, సెల్లి లేడితే చూసి తట్టుకోలేక నేను బాధపడ్డ ప్రతిసారి సావాలనుకుంటే ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఇదిగో ఈ పురుగుల మందు తాగో, ఈ కిరోసిన్ పోసుకున్నా, ఇదిగో ఈ కత్తితో పోడ్చుకున్నా చచ్చిపోయి ఉండేదాన్ని. కానీ నాకెప్పుడు అట్టంటి ఆలోచన రాలేదు పెద్దయ్యా. ఎంత బాధ వచ్చినా ఓపుకున్నంతసేపు పోరాడేదాన్ని. లేకపోతే ఆ బాధని నాలోనే కలుపుకొని భరించేదాన్ని. అలవాటైపోయింది పెద్దయ్యా. బతికినా భరించినా అంత చెల్లి కోసమే. అసలు మన కోసం నలుగురు మనుషులు ఉన్నారు అని తెలిసి కూడా చావాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది పెద్దయ్యా? ఇప్పుడు నా అనుకున్న వాళ్ళే కాదన్నారు కదమ్మా. ఇంకా ఎవరి కోసం బతకాలి? కాదంటే చచ్చిపోవాలా? కోపం రావడం ఎంతసేపు, పోవడం ఎంతసేపు పెద్దయ్యా? అప్పుడు మీ కోపం వచ్చి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఇప్పుడు మీ కోడలికి కోపం వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమ్మని చెప్పింది. మీ కోపం చల్లారి వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు మీరు వెళ్ళలేదు. అట్టాగే వాళ్ళు కూడా మీకోసం వచ్చే రోజు వస్తుంది. ఎదురు చూడాలి పెద్దయ్యా. అయినా ఇప్పుడు మాత్రం ఎవరూ లేరు, ఒంటరి వాణ్ణి అన్న ఆలోచన మీ కొడుకు కోడలు మీతోనే ఉండే రోజు వస్తుంది. మనవలు మనవరాళ్ళు మీ ముందే తిరుగుతారు. మీ ముని మనవళ్ళు మీ మీసాలతో ఆడుకునే రోజులు ముందున్నాయి. ఇన్నాళ్ళు ఇన్ని కట్టాలు అనుభవిస్తూ బతికేశాము. ఇంకొన్నాళ్ళు ఆ సంతోషాల కోసం ఎదురు చూడలేమా పెద్దయ్యా? చూస్తానమ్మా. కొన్నాళ్ళు కాదు, ఆ చావు నా దగ్గరకు వచ్చేంత వరకు ఆ సంతోష క్షణాల కోసం ఎదురు చూస్తూ బతుకుతానమ్మా. అది మా పెద్దయ్య అంటే. ఇంక తుపాకీతో పనే ఉంది పెద్దయ్య. ఎటివు నేను నీకు మాటిస్తున్నాను పెద్దయ్య. నీ కొడుకు కోడలు రాకపోతే వెళ్ళి కాళ్ళు పట్టుకునైనా బతులాడతాను. అప్పటికీ రాకపోతే నేనే వాళ్ళ చెవులు పట్టి మెలిసి మరి నీ దగ్గరికి తీసుకొస్తాను. నీ కోడలు అంటున్నానని ఏమనుకోకు. కానీ అంతవరకు ఎదురు చూడాలంటే ఓపిక ఉండాలి కదా పెద్దయ్యా. ఇప్పుడు తిన్నారా? నువ్వు లేకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాడినా? నన్ను బతికించి నా జీవితంలో మిగిలిన సంతోషాలు అనుభవించడానికి ఆ అమ్మవారే నీ రూపంలో వచ్చిందనిపిస్తోందమ్మా. పద. లక్ష్మి, లక్ష్మి! అమ్మో, ఏం చేయాలి ఇప్పుడు? వాడు వచ్చేసే టైం అయింది. ఏంటమ్మగారు? ఉల్లిపాయలు కట్ చేశారా? మసాలా రెడీ చేశారా? అదే పనిలో ఉన్నామమ్మగారు. తొందరగా కానివ్వండి. అబ్బాయి వచ్చే టైం అయింది. ఎన్నాళ్ళు వాడు ఏం తిన్నాడో ఏమో. అన్నీ రుచిగా ఉండాలి. అలాగే అమ్మగారు. పదండి పదండి. చూసావా, ఫారెన్ వెళ్ళి ఏదో 10 సంవత్సరాలు అయినట్టు ఎంత హడావిడి చేస్తుందో.
కొత్త ఇయర్ రింగ్స్ అన్నయ్య. ఎలా ఉన్నాయి? నీ బ్యూటీ మీదున్న ఇంట్రెస్ట్ లో 1% అన్న చదువు మీద ఉండుంటే చదువులో నెంబర్ 1 అయి ఉండేదానివి. అన్నయ్య గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నన్నే ఆట పట్టిస్తావు కదా. నువ్వు కూడా ఇలాగే ఇప్పుడు అమ్మ దగ్గర బుక్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు చెప్తాను. ఎవరండి మీరు? ఎవరు కావాలి? జరా సైడ్ ప్లీజ్ జీ. మేరే జాన్. ఓహ్ మేరీ జాన్. मेरा दिल का धड़कन. कितना दिन हो गया निन्नु चूसी. कैसे हो? ఎవరు నువ్వు? హే అల్లా, నీది మనసు నాది మనసుని గుర్తుపట్టలేదా? మాకి షాదీ చేసుకొని ముగ్గురు పిల్లల్ని కని వదిలేసి వచ్చేస్తారా? మేనే క్యా గలత్ కియా? నా మీద మీకి మోజు పోయిందా? ఏంటండి ఇది? హో ఇషి, ఆవిడ చెప్పేదంతా నిజమేనా? అసలు ఈవిడెవరో తెలియదంటుంటే నిజమా అబద్ధమా అని అడుగుతావేంటి? ఇదిగో ఎవరు నువ్వు? ఏంటి నాటకం? నాటకం గిటకం అని మోసం చేస్తే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. తేజ, ఏంట్రా ఈ అమ్మాయి గొడవ? అసలు ఎవరి అమ్మాయి? ఏం జరుగుతోందిరా? అయ్యో అమ్మా, నిజంగా ఈవిడెవరో నాకు తెలీదు. తెలియకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావని ఎందుకంటుందన్నయ్య? అబ్బా, నీ డౌట్లేంటే? ఆపవే. ఎందుకు ఆపాలి? ఎస్ నవ్య, యూర్ రైట్. మీకు ఏమీ తెలియకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? మిమ్మల్ని ఎందుకు అడుగుతుంది? మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను, అమాయకులు అనుకున్నాను, నన్ను తప్ప ఎవరిని చూడరు అనుకున్నాను. కానీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కంటారా? You are a cheater. అయ్యో. नहीं बहन जी, మోసం మాకి జరిగింది. ప్రసాద్ జీ, మాకి మోసం చేయకండి. మనది దుబాయ్ పోదాం, హాయిగా ఉందాం. వదులు. వనజ, ఈవిడెవరో నాకు తెలీదు వనజ, ప్రామిస్. అమ్మా, నాకు నిజంగా ఏం తెలీదమ్మా. సార్, అబ్బాయి గారు ఏదో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసినట్టున్నారండి. అమ్మాయి, ఎవరు నువ్వు? ఏంటా గొడవ? మీరు అరుణ్ ప్రసాద్ హేనా జీ? కాదు కాదు, నాది తేజ. చిచి, నేను తేజ, తేజేశ్వర్ ప్రసాద్. అరుణ్ ప్రసాద్ మా నాన్నగారు. हो, मेरा गलत हो गया, माफ कर दीजिए. నాకి మోసం చేసింది మీరు కాదు, మీ నాన్నగారు. జీ, అరుణ్ జీ, అరుణ్ జీ, అరుణ్ జీ, మాకి షాదీ చేసుకొని ముగ్గురు పిల్లల్ని కని వదిలేసి వస్తారా? మీకు ఏం తక్కువ చేశాం? మా మీద మీకు మోజు పోయిందా? సార్, బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసింది అబ్బాయి గారు కదా, మీరా? నువ్వు ఉండవయ్యా బాబు, అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. హే అల్లా, 2 సంవత్సరాలు కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కని నేనెవరో తెలియదంటారా? నాకి మీకి ఏం అన్యాయం చేసింది? 2 సంవత్సరాలు కాపురం చేస్తే ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారబ్బా? ఓ, ఒకసారి కవలలు పుట్టుంటారులే. పెద్ద ఆయన గట్టుడేగా. సార్, ఏమైనా ఉంటే నాతో చెప్పండి, పర్వాలేదు. ఏదో ఒకటి సెటిల్ చేసి బయటికి పంపించేస్తాను. మేడం గారు వచ్చారనుకోండి, సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు. ఏం నువ్వు సెటిల్ చేసేది? అసలు ఇంతవరకు నేను బుర్కాలో ఉన్న అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. మనము కలిసినప్పుడు బుర్కా లేదు కదా జీ, అందుకే మీకి నాకు గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టనిది ఆయన కాదు, నువ్వే.
రాహుల్ వచ్చావా? చూడు, ఈ అమ్మాయి ఎవరో మన ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. తను రావాల్సిన ఇంటికే వచ్చింది నాన్న. కాకపోతే ఒకరిని చూసి ఇంకొకరు అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంది. నిన్ను వదిలేసి వచ్చింది ఆయన కాదు, నేను. బుర్కా వేసుకున్నావు కదా, మనుషుల్ని సరిగ్గా గుర్తుపట్టక కన్ఫ్యూజ్ అవుతున్నావు. తీసి చూడు. మాకి మాకి ఏమండి? మై సిస్టర్. ఓహో, ఏంటి బావా, భయపడ్డావా? మావయ్య గారు మీరు కూడా భయపడ్డారేంటి? వాళ్ళు వీళ్ళు అనే ఉందమ్మా. ఆడది మోసపోయాను అనంటే ఎవరైనా భయపడాల్సిందే, ఎవరినైనా అనుమానించాల్సిందే. పరిస్థితులు అలా ఉన్నాయి మరి. అల్లరి పిల్ల, ఒక్క క్షణం గుండెల్లో రైలు పరిగెత్తిచ్చావు కదా. అవును బావా, నేను ఇంతమందిని టెన్షన్ పెట్టి ఫూల్స్ ని చేశానే, నీకెలా దొరికిపోయాను బావా? ఎలా కనిపెట్టావు? మొహం కప్పుకుంటే సరిపోతుందా? చెయ్యి కూడా కప్పుకోవాల్సింది. ఈ టాటూ చూసి గుర్తుపట్టా. నువ్వు సూపర్ బావా, అందుకే అత్తయ్య నిన్ను నెంబర్ 1 అనేది. అత్తయ్య రాహుల్, మేడం. ఇప్పుడేనా రావడం? అవును మేడం. వెళ్ళిన పని ఏమైంది? వెళ్ళింది నీ కొడుకు మేడం. సాధించుకురాకుండా ఎలా ఉంటాడు? ప్రాజెక్ట్ మనకే వచ్చింది. గుడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. షీజ్ మేఘనా. నా సిస్టర్ మేడం. అమెరికాలో MBA చేసింది. యూనివర్సిటీ ఫస్ట్ మ్యామ్. ఓ గుడ్. దట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ మేడం. ఫ్రెష్ అయ్యండి, లంచ్ చేద్దాం. ఓకే. కమ్ సిస్. సో రాహుల్, నువ్వు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. అవన్నీ మనం తీరిక మాట్లాడుకుందాం. ఏ కమరా? ఎస్ మేడం. వీడికి ఏం కావాలో చూసి అన్ని ఒకేసారి. ఓకే మేడం. ఓకే, అలాగే. గో. వెళ్ళినా ఫ్రెష్ అయ్యరా. గో. యా. వెళ్ళు బాబు. చాలు సరసు. ఇంకొంచెం మనవలు మనవరాళ్ళు వస్తే వాళ్ళతో ఆడుకోవడానికి బలం ఉండొద్దు. గట్టిగా తినాలి. నువ్వు కూడా తిను సరసు. వద్దు పెద్దయ్య, చెల్లి చూస్తూ ఉంటుంది కదా, ఇద్దరం కలిసి తింటాంలే. నువ్వు తిను. పెద్దయ్య, నాకు కొంచెం పనుంది, చూసుకుని మళ్ళీ వస్తాను. ఈలోగా ఊసిపోకపోతే టీవీ చూడు, లేకపోతే తోటలో అటు ఇటు తిరుగు. అంతేగాని మళ్ళీ తుపాకు, తాళ్ళు, కత్తులు తీమాకు. అర్థమైందా? బతుకు మీద మళ్ళీ ఆశ కల్పించావు. చావెందుకు గుర్తొస్తుందమ్మా? నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా.
నీకు మాటిస్తున్నాను పెద్దయ్య, నీ కొడుకు కోడలు రాకపోతే వెళ్ళి కాళ్ళు పట్టుకునైనా బతులాడతాను. అప్పటికీ రాకపోతే నేనే వాళ్ళ శివుని పట్టి మెలిసి మరి నీ దగ్గరికి తీసుకొస్తాను. ఏమైందమ్మా? అయ్యగారు ఎందుకు అలా కోపంగా ఉన్నారు? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్దే మనకి దక్కుండేవారు కాదు బాబాయ్. ఏంటి సరసు నువ్వు అనేది? ఏమైంది అసలు? బతుకు మీద ఆశపోతే ఎవరైనా ఏం చూస్తారు బాబాయ్? అర్థమైందమ్మా. అయ్యగారు పంతం వదిలి కొడుకు కోడల కోసం వెళ్ళినా వాళ్ళకు మాత్రం ఇంకా కోపం తగ్గలేదన్నమాట. అయినా అయ్యగారే స్వయంగా వెళ్ళినా వాళ్ళ మనసు కరగలేదంటే బాధగా ఉందమ్మా. ఇన్నాళ్ళు కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంటే కోపం తగ్గాక వస్తారులే పెద్దయ్య అని మాటలతో ఆశని బతికించాం బాబాయ్. కానీ ఇప్పుడు పట్నం వెళ్ళాక ఆ ఆశ పూర్తిగా పోయింది. ఇప్పుడేదో కాస్త ఓదార్చినా ఇంకా మాటలతో ఆయన ఆశని బతికించలేము, ఆయన్ని బతికించలేము. ఏదో ఒకటి చేయాలమ్మా. మళ్ళీ ఒకప్పటి అయ్యగారిని చూడాలి, అయ్యగారి మొహంలో సంతోషాన్ని చూడాలి. కొడుకు తిరిగి వస్తేనే గాని పెద్దయ్య మొహంలో సంతోషం. అమ్మ ఫోన్ నంబర్ కావాలి బాబాయ్, నేనే ఆవిడతో మాట్లాడతాను. వాగ్దేవమ్మతో మాట్లాడతావా? అయ్యగారెళ్ళి పిలిస్తేనే రాలేదు, నువ్వు మాట్లాడితే వస్తారా? ప్రయత్నిద్దాం బాబాయ్. ఇక్కడ పెద్ద పరిస్థితి చెప్తే అర్థం చేసుకోరా? వాగ్దేవమ్మ గురించి మా అమ్మ ఎప్పుడు గొప్పగా చెప్పేది. నేను మాట్లాడితే ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది. ఆ ఫోన్ నంబర్ మాత్రం నాకు కనుక్కొనివ్వండి. అలాగేనమ్మా. బాబాయ్, ఈ విషయం పెద్దయ్యకి గాని ఇంకెవరికి గాని తెలియకూడదు. అలాగేనమ్మా, ఎవరికి తెలియని మనం. సరే పెద్ద జాగ్రత్త. అలాగేనమ్మా. ఏం చేస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాలరా గుడ్డ తిరిగేసుకుంటామనే? కర్మరా బాబు, ఎప్పటికి నేర్చుకుంటావో ఏమో. ఏంటి బాబాయ్ రమ్మన్నావంట? అవును సరసు, పండుగ వస్తుంది కదా, ఊళ్ళో బట్టలన్నీ ఒకేసారి మీద పడ్డాయి. ఇదిగో ఈ రంగడున్నాడంటే ఉండి లేనట్టే. ఇంకో పక్క ఇంటి పని కూడా అవుతుంది. ఆ సిమెంట్ లోడ్ వచ్చిందంట, నేను దించేసి వస్తాను. ఈలోగా ఈ లంగా కాస్త కుట్టు పెట్టమ్మా. అయ్యో దాన్నే ఉంది బాబాయ్, మీరెళ్ళి నిదానంగా పని చూసుకుంటండి. ఈ లోపు నేను కుట్టు పెట్టేస్తాను కదా. ఇదేంటి బాబాయ్, గుడ్డలన్నీ ఇలా పడేసున్నాయి? వాటిని తీసి పడేయడానికి కూడా వీలు పడట్లేదు. నువ్వు వెళ్లే ముందు కాస్త శుభ్రం చేసి వెళ్ళు. అలాగే బాబాయ్. ఇంకన్నా నా కొడుక్కి చొక్కా నెక్కరు కుట్టాలి. రే రంగా, ఆ కుర్రోడు కొలతలు తీసుకోరా. పదరా. టేప్ తెంపేసావా? అంత గట్టిగా ఎవరైనా కొలతలు తీసుకుంటాడ్రా? పో వెళ్ళి కొత్త టేప్ తీసుకురా పో. వెంకన్న తొందరగా టౌన్కి వెళ్ళాలి. రంగడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొలతలు తీసుకుంటాడు? వచ్చేస్తాడండి, షాప్ పక్కనే కదండి, వచ్చేస్తాడు. కూర్చోండి. బాబాయ్ ఏంటమ్మా? రంగుడు వచ్చేదాకా ఎందుకు ఆగడు? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? చిన్న చేతుల చొక్కానా పొడవు చేతుల చొక్కానా? ఫుల్ చొక్కా అమ్మా. బాబాయ్ రాసుకోండి.